హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ తనకు బలమున్న రాష్ట్రాల్లో బలం లేని రాష్ట్రాల్లో దొడ్డిదారిలో అధికార భాగస్వామ్యం పంచుకునేదానికి ఎలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ దొడ్డిదారిలో వచ్చేదానికి ఎవరెవరిని కలుపుకొని వెళ్తుంది అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలను. మహారాష్ట్రలో మనం చూసాం, శివసేనని ఎన్సీపీని ముక్కలు చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. నితీష్ కుమార్ని అడ్డం పెట్టుకొని బీహార్లో గత 20 సంవత్సరాలు అక్కడ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో చూసాం, 2 పార్టీలు పెట్టుకొని పొత్తులు ఈరోజు అధికార భాగస్వామిగా ఉంది. అలానే ఒడిశాలో దొడ్డిదారులు ఎలా అధికారంలోకి వచ్చాం చూసాం. కానీ వాళ్లకు తమిళనాడు భావజాలం పరంగా, ఐడియాలజీ పరంగా, పార్టీ ప్రజెన్స్ పరంగా, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రజెన్స్ పరంగా చూసుకుంటే తమిళనాడు, కేరళ లేకపోతే ఈ 2 రాష్ట్రాల్లో అసలు వాళ్ళకి ప్రజెన్స్ అనేది ఎక్కడ లేదు, భావజాలం పరంగా కానీ లేకపోతే పార్టీ ప్రజెన్స్ పరంగా. అయితే తమిళనాడులో అడ్డదారిలో దొడ్డిదారిలో ఎలానొకరు అధికారంలోకి రావాలని ఒక నిర్ణయానికి వచ్చిన వీళ్ళు, మరీ ముఖ్యంగా స్టాలిన్ తన ఇమేజ్ని పొలిటికల్ లీడర్గా, ఒక యునైటింగ్ ఫోర్స్గా బీజేపీ అపోనెంట్ ఫోర్సెస్ మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చే అంశంలో, డీలిమిటేషన్ అంశంలో పెట్టిన మీటింగ్ తర్వాత ఇక్కడ మనం కలిసి వచ్చే ఫోర్సులను కలుపుకొని ముందుకెళ్ళకపోతే కష్టమని ఒక నిర్ణయానికి వచ్చిన బీజేపీ పళనిస్వామిని ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడుకున్నారు. తర్వాత తమిళనాడు బీజేపీ కార్యవర్గాన్ని కూడా ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుకొని మీరు సెట్ చేసుకొని పొత్తుకు రెడీ అవ్వండి అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ తమిళనాడులో స్టాలిన్ రెప్యుటేషన్ ఓ పక్క లీడర్గా బాగా గ్రాఫ్ పెరుగుతుంది. ఒకటి డీలిమిటేషన్ అంశం, రెండోది 3 లాంగ్వేజ్ ఫార్ములా అంశంలో కూడా హిందీని ఇంప్లిమెంట్ చేసేటంలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమనేసి ఖరాఖండిగా తమిళనాడు ప్రజల యొక్క ఇంట్రెస్ట్లకు అనుగుణంగా స్టాలిన్ ముందుకెళ్తున్న క్రమంలో సీఎం ఫేస్ పాపులారిటీ పరంగా చూసుకుంటే దగ్గరగా 25+%తో సీఎం పాపులర్ ఫేస్గా స్టాలిన్ గారు ముందు వరుసలో ఉన్నారు. సెకండ్ వరుసలో రీసెంట్గా పార్టీ పెట్టినటువంటి యాక్టర్ విజయ్, తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రెసిడెంట్, 18%తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ ఏఐడిఎంకే అనేది <10%తో ఎక్కడో థర్డ్ ప్లేస్లో ఉంది. బీజేపీ అనేది ఎక్కడ లేదు. సో ఇక్కడ తమిళనాడులో 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఫైట్ కంప్లీట్గా డిఎంకే వర్సెస్ టీవీకే అయిపోతుందేమో, ఏఐడిఎంకే ఇంకా మార్జినలైజ్ అయిపోతుందేమో, లేకపోతే బీజేపీ అనేది అసలు మినిమం ప్రజెన్స్ లేకుండా ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఉన్నటువంటి 2-3 స్థానాలు కొంచెం బలంగా ఉండేది. కన్యాకుమారి లేకపోతే కోయంబత్తూరు లాంటి ప్లేసుల్లో వాళ్ళు గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది అప్పుడప్పుడు. అవి కూడా మనం చేదాటిపోతే, పొత్తు లేకపోతే చేదాటిపోతుంది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పళనిస్వామిని ఢిల్లీ పిలిపించుకున్నారు. తమిళనాడు బీజేపీ వాళ్ళు ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడిన అమిత్ షా ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కోసం మీరు రెడీ అవ్వండి, పొత్తు పెట్టుకునేదానికి మీరు మాట్లాడి ఫైనల్ కంక్లూషన్కి రావాలనేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే చాలా ప్రస్ఫుటంగా బయటకు వచ్చేసింది. ఇక్కడ మనం చూడాల్సింది ఎన్నిక అనేది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నిక. ఇప్పుడు 3 పార్టీలకి మరీ ముఖ్యంగా మూడు వర్గాలకి, ఒక పక్క ఇండియా బ్లాక్, ఇంకో పక్క ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ కలిస్తే సెకండ్ ఫోర్స్ ఎన్డీఏ అవుతుంది. అక్కడ థర్డ్ తమిళగ వెట్రి కళగం నుంచి విజయ్ గారి పార్టీ ఉంది. సో ఈ 3 పార్టీలో ట్రయాంగులర్ కంటెస్ట్ జరిగితే ఎలా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా తమిళనాడులో ఇప్పుడు వరకు చూడనటువంటి ఒక హై కంటెస్ట్ లేకపోతే హై వోల్టేజ్ ఎలక్షన్ అయితే జరిగేదానికి ఆస్కారం ఉంది. దానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే బీజేపీతో కానీ ఏఐడిఎంకే పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళగలిగితే, ఇప్పటికే ఏఐడిఎంకే మీద జయలలిత గారు చనిపోయిన తర్వాత పార్టీకి అండగా ఉండేటువంటి ముస్లిం సామాజిక వర్గం కంప్లీట్గా దూరం అయిపోయింది బీజేపీతో వీళ్ళు కలిసి రాజకీయం చేయడం మొదలుపెట్టిన తర్వాత. రెండోది, ఏఐడిఎంకేలో ఉన్నటువంటి అంతకుముందు స్టాల్వర్ట్ లీడర్స్గా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం నుండి లేకపోతే శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసేశారు. ఇప్పుడు జయలలిత గారు చనిపోయిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఎంజీఆర్ యాజుల్లా జయలలిత ఫాలోవర్స్ పళనిస్వామి మీద ఒక రకమైన ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ రీయూనియన్ చేయండి, బయటికి ఎక్స్పెల్ చేసినటువంటి శశికళ వర్గాన్ని, శశికళ కుటుంబాన్ని, తర్వాత పన్నీర్ సెల్వంని పార్టీలోకి తీసుకొని పార్టీని స్ట్రెంథెన్ చేయండి అనేసి ఒక రకమైన ఒత్తిడి పళనిస్వామి మీద పెడుతున్న క్రమంలో పళనిస్వామి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో బీజేపీతో వెళ్తే ఎలా ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చిన ఆయన అమిత్ షా గారిని కలిశారు. అయితే అమిత్ షా గారితో కలిసిన తర్వాత కూడా వాళ్ళకు ఒక లాజికల్గా ఒక కంక్లూషన్ వచ్చేదానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. దానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏఐడిఎంకే అనే పార్టీకి బలగం మనం చూసుకున్నట్లయితే, ఒకటి ఎంజీఆర్ యాజ్ వెల్ యాజ్ జయలలిత గారి ఫాలోవర్స్ లేకపోతే ఆ సినిమా కల్ట్ బేస్ ఒకటి. రెండోది, బ్యాక్ ఎండ్ నుంచి పార్టీని బలంగా నడిపించినటువంటి వర్గం మనిషి శశికళ గారు. శశికళ లేకపోతే పన్నీర్ సెల్వం ఇద్దరు ఒకటే సామాజిక వర్గం, గోండియర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఈ తమిళనాడులో సైజబుల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ, అంటే మజిల్ పవర్, మనీ పవర్ చాలా బలంగా ఉన్నటువంటి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ కూడా శశికళ గారిని పన్నీర్ సెల్వం ఇద్దరిని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం వల్ల, దినకరన్ అనే వ్యక్తి వేరే పార్టీ పెట్టేయడం వల్ల వీళ్ళు ఏఐడిఎంకేకి దూరం జరిగారు. ఇప్పుడు ఏఐడిఎంకే చావో రేవో అనే పరిస్థితిలో ఉండిపోయింది. అందుకని మనం సీఎం పాపులారిటీ సర్వే కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టాలిన్, సెకండ్ విజయ్, థర్డ్ ప్లేస్లో ఎక్కడో ఏఐడిఎంకే ఉంది.
ఈ అంశం మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాల్సింది. పొత్తు పెట్టుకుంటే మాత్రమే, అది కూడా పొత్తు కూడా ఏఐడిఎంకి ఇప్పుడు వీకెండ్లో ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు అడిగి తమిళనాడులో మనం మన ప్రజెన్స్ని మన బలాన్ని పెంచుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. కానీ దీనికి ఏఐడిఎంకే లీడర్షిప్ ఒప్పుకుంటుందా అంటే అది $1 బిలియన్ క్వశ్చన్. ఖచ్చితంగా రీయూనియన్ జరగాల, శశికళ వర్గాన్ని, దినకరన్ వర్గాన్ని, లేకపోతే పన్నీర్ సెల్వం వర్గం మొత్తం ఏఐడిఎంకేకి మళ్ళీ అసోసియేట్ అవ్వాలి అనే ఒక నిర్ణయం కానీ ఏఐడిఎంకేలో కానీ అది జరిగితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఆటలు సాగేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే శశికళని ముప్పు తిప్పలు పెట్టి శశికళ ఈరోజు రాజకీయంగా ఒక నిస్సహాయరాలుగా, లేకపోతే రాజకీయ నిరుద్యోగంగా మిగిలేదానికి ప్రధానమైనటువంటి కారణం చేతికి అందించిన జయలలిత గారు చనిపోయిన తర్వాత చేతికి అందించిన ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేసింది బీజేపీ. సో ఇక్కడ రీయూనియన్ కానీ జరిగితే శశికళ వర్గానికి, దినకరన్ వర్గానికి, పన్నీర్ సెల్వం మళ్ళీ పార్టీలో కానీ తీసుకోగలిగితే ఖచ్చితంగా బీజేపీ ఆటలు సాగేదానికి ఆస్కారం లేదు. అందుకనే బీజేపీ ఈ వర్గాన్ని దూరం ఉంచి పళనిస్వామితో బీజేపీతో పొత్తు కుదుర్చుకొని, ఏఐడిఎంకే బీజేపీ పొత్తు కుదుర్చుకొని పళనిస్వామిని కొంచెం అటు ఇటు మ్యానిపులేట్ చేసి ఎక్కువ సీట్లు బార్గెన్లో తీసుకొని తమిళనాడులో బీజేపీ బలపడాలని అయితే ఒక క్రూరమైన ఒక కుట్రతో పూనుకొని ఉంది. దీనికి ఏఐడిఎంకే పళనిస్వామి ఎంతవరకు సహకరిస్తారని చూడాలా. పళనిస్వామి కానీ ఈ పర్టికులర్ అంశాన్ని శశికళ వర్గాన్ని, లేకపోతే ఏఐడిఎంకేకి నుంచి ఎక్స్పెల్ అవ్వబడ్డ వర్గం ఏదైతే ఉందో వాళ్ళని దగ్గర చేసుకోకుండా, ముస్లిం సామాజిక వర్గానికి అవుట్ రీచ్ అవ్వకుండా ఏఐడిఎంకే పార్టీ అనేది ఇంక ఈ ఎన్నికలే లాస్ట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీతో రాజకీయ సావాసం అంటే అది ధృతరాష్ట్రుడిని కౌగిలించుకున్నట్టే. మనం చూసాం శివసేన పరిస్థితి ఏంటో, మనం చూసాం బీహార్లో నితీష్ కుమార్ పరిస్థితి ఏంటో. బీహార్లో ఈరోజు నితీష్ కుమార్ పార్టీ రేస్లో థర్డ్ పార్టీగా మిగిలిపోయింది. ఆర్జేడీ, బీజేపీ తర్వాత జేడీయూ ఉంది అక్కడ. అంతకుముందు ఆర్జేడీ తర్వాత స్థానంలో ఉండేది జేడీయూ ఉండేది, బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉండేది. కానీ బీజేపీ సెకండ్ ప్లేస్ వెళ్ళిపోయింది, నితీష్ కుమార్ వెనక్కి తోసింది. మహారాష్ట్రలో చూసాం ఏక్నాథ్ షిండేని ఏం చేశారు, అజిత్ పవార్ని ఏం చేశారు, లేకపోతే ఉమ్మడి శివసేనని ఏం చేశారు, లేకపోతే ఉమ్మడి ఎన్సీపీని ఏం చేశారని చూసాం. ఈరోజు బీజేపీ ఫార్మిడబుల్ పొజిషన్లో బీజేపీ అక్కడ మహారాష్ట్రలో ఉంది. సేమ్ తమిళనాడులో కూడా ఇలాంటి కుట్రపూరితమైన విధానంతో ముందుకు రావాలని చూస్తున్నారు. కానీ బీజేపీ అక్కడ ఎన్ని కుట్రలు చేసినా తమిళ ప్రజలు మాత్రం బీజేపీకి ఓటేసేదానికి సాహసం చెయ్యబోరు. ఎందుకంటే అనాది కాలంగా బీజేపీ ఐడియల్స్ అనేవి తమిళ ప్రజల యొక్క భావజాలానికి వ్యతిరేకమైనవి. సో వ్యతిరేకమైన భావజాలాన్ని నెత్తిని పెట్టి గోక్కునే అంత అమాయకమైన ప్రజలు తమిళ ప్రజలు కాదు అని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏఐడిఎంకేలో ఉన్నటువంటి వీక్నెస్ మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని బీజేపీ తనగా ఎదిగేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది ఎంతవరకు వాళ్ళకి కలిసి వస్తుంది అనేది మాత్రం మనం చూడాలి. ఇక్కడ మాత్రం 2-3 థింగ్స్ చాలా క్లియర్. తమిళ విజయ్ గారి పార్టీ ఏదైతే ఉందో తమిళకు వెట్రి కళగం అనే పార్టీ ఖచ్చితంగా మనం రైట్ ఆఫ్ చేసే పార్టీ అయితే కాదు. ఇక్కడ 2 అంశాలు టీవీకేని మనం చూడాల్సి వస్తే 2021 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు స్టాలిన్ గారితో కలిసి పనిచేశారు. ఈరోజు అదే ప్రశాంత్ కిషోర్ స్టాలిన్ గారి కోసం ఆ రోజు పనిచేశారు, ఈరోజు టీవీకే కోసం, విజయ్ కోసం పనిచేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏఐడిఎంకేలో ఉన్నటువంటి సంస్థాగతమైన బలాలు, బలహీనతలు అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ విజయ్కి ఐపాక్ తరఫున ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో ఎంతో కొంత దాని ఇంపాక్ట్ డిఎంకే మీద పడేదానికి ఆస్కారం ఉంది. ఈ పరిస్థితుల్లో విజయ్ పార్టీని కూడా అంత ఈజీగా రైట్ ఆఫ్ చేసే పార్టీ కాదు. ఒక బలమైన ఫ్యాన్ బేస్ కలిగినటువంటి వ్యక్తి, ఒక బలమైన సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేటువంటి ఫ్యాన్స్ని కలిగినటువంటి వ్యక్తి కాబట్టి విజయ్ గారు ఖచ్చితంగా ఆయన పార్టీని, ఆయన ప్రజెన్స్ని, ఆయన ఇంపాక్ట్ని మాత్రం తక్కువ చేసి చూసేదానికి ఆస్కారం లేదు అని మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది ఈ పర్టికులర్ ఆర్టికల్. ఇక్కడ ఏం చేసినా ఇప్పుడుకున్నటువంటి డైనమిక్స్లో చూసుకుంటే తమిళనాడులో పళనిస్వామి వెళ్ళి అమిత్ షాని కలవక ముందు ఇట్ ఈస్ క్లియర్ డిఎంకే వర్సెస్ టీవీకే అని ఉంది. ఇప్పుడు బీజేపీ అండ్ ఏఐడిఎంకే కానీ కలిస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ట్రయాంగులర్ కంటెస్ట్, హై వోల్టేజ్ ఎలక్షన్. ఇప్పటి వరకు తమిళనాడులో చూడనటువంటి ఒక హై ఫైర్ ఎలక్షన్ని మాత్రం ఖచ్చితంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చూడబోతున్నాం. ఇక్కడ బీజేపీతో పొత్తు కానీ పెట్టుకోగలిగితే ఏఐడిఎంకేకి ఇదే చివరి ఎన్నిక అవబోతుంది. థ్యాంక్ యూ.